హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వా సూపర్ సూపర్ అండి. ఏం ఎనర్జీ అండి అసలు. ఆ పక్కన బీచ్, ఇటుపక్క జన బీచ్, మధ్యలో మేము అబ్బా ఎన్నో సంవత్సరాలు అయిందండి అసలు బీచ్ పక్కనే ఈవెంట్ చేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ అనకాపల్లి ఉత్సవం ఈ ఈవెంట్కి రావడానికి చాలా హ్యాపీ అనిపించింది. దీనికి రావడానికి గల కారణం మా రమేష్ గారు, ఎమ్మెల్యే గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన స్పీకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని చూడగానే గుర్తుపెట్టేందుకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మిమ్మల్ని ఎప్పుడు మేము టీవీలో చూస్తుంటాం, చూసి ఒకసారి చూడగానే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మీరు మమ్మల్ని విష్ చేశారు, ఎలా ఉన్నారు అనగానే కడుపు నిండిపోయింది సార్ మాకు. కాదు, అయ్యన్న పాత్ర గారి ప్రెస్ మీట్లకి నేను పెద్ద ఫ్యాన్ని. ఈ మధ్యన మిస్ అయ్యాం అది సార్. నువ్వు వైజాగ్కే పెద్ద ఫ్యాన్ రా 2 years బ్యాక్. కానీ సార్ మీతో మాట్లాడలేదు. ఫస్ట్ నన్ను ఏమన్నా తెలుసా, శాంతి ఏంటి ఇంత అందంగా ఉన్నావు అని అన్నారు. ఏంటి ఆయన అన్నాడా? మరి సార్ నాకు తెలుసు సార్ మీరు కామెడీ చేస్తారని, అది జోక్ వేశారు. సార్ గారి ఒక ఉండాలండి. కాదు, ఒక కన్ని పిల్లని చూస్తే ఇక్కడ ఉన్న కుర్ర పిల్లలందరూ అలా విజువల్ చేస్తున్నారో చూసావరా? నువ్వు కన్న పిల్ల, దొరబాబు గారు వాడిసిన సబ్బు పిల్లలా ఉన్నావు. ఇది కన్న పిల్ల అంట. కాదు, ఇందాక మీరు అనగారు బీచ్ పక్కన చాలా బాగుందని. కానీ ఈ బీచ్ దగ్గర రాగానే నాకు కోరిక పుట్టింది. నేను బీచ్లో బికినీ వేసుకొని ఇలాగ మట్టిలో పడుకున్నప్పుడు భోజి వల్ల నాకు ఎప్పటి నుంచో కోరిక. బీచ్ పైన పడుకుంటా కూడా తెలుసా, ఎండు చేపలు ఎండ పెడతారు ఇక్కడ, ఎండు చేపలో ఉంటావు. అర్థమైందా? సరే, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని విష్ చేసినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, మిమ్మల్ని ఎప్పటిలాగా నవ్విస్తుంటాం. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్. మా రమేష్ గారు అడిగిపోయారు ఎందుకు? మా ఎమ్మెల్యే రమేష్ గారు వస్తున్నారా? సరే, మమ్మల్ని పిలిచేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ అనకాపల్లి ఉత్సవం చాలా గ్రాండ్గా చూద్దాం ముత్యాలంపాలెంలో. హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగా చదువుకోండి, లైఫ్లో ముందుకెళ్ళండి. చదువుకోకపోతే నాలాగా అయిపోతారు. ఇలాగా అర్థమైందా? నేను 10th ఆపేసా, ఎందుకంటే ఇంటర్ చదువుదామంటే డబ్బులు కావాలన్నారు. దాంతోపాటు చెప్పారు 10th కూడా పాస్ అవ్వాలని. పాస్ అవ్వలేదు, కాకపోతే అంతే. నాకు కూడా చదువుకోవాలి ఉంది, కానీ ఒక్కరు కూడా నన్ను క్లాస్లో రానిలేదు. నువ్వు చదువుకుంటే పక్కోళ్ళు చదువుకోవాలి కదా నీతో పాటు. చదువుకున్న టైంలో టీచర్లకి మాస్టర్ కూడా లైనేసింది ఈవిడ, అందుకే అలా తయారైంది. సరే, ఇంకో ఉత్సవంకి వచ్చాం, సరదాగా 2 నిమిషాలు నవ్వుకున్నాం, మళ్ళీ ఇంకో 3 నిమిషాలు నవ్వుకుందాం. అండ్ మన గ్రూప్లో ఒక మంచి అద్దరిపోయే యంగ్ కుర్రాడు ఉన్నాడండి. మామూలు యంగ్ కుర్రాడు కాదు, వాడు ఫీల్ అవుతాడు యంగ్ అని. మనం చూద్దాడు యంగ్ కాదు. హలో, ఎలా ఉన్నారు? సభకు నమస్కారం. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వే బీపీ షుగర్ వచ్చి పోయేలాగా ఉన్నావు. ఏంటి? నువ్వే బీపీ షుగర్ వచ్చి పోయే. ఏటయా మాట్లాడుతున్నావు? మా టీంలో చాలా చిన్నవాడు అది ఇది అని చెప్పేసి వయసు అయిపోయిందని ఇండైరెక్ట్ గా ఇంటెత్తున్నా వాళ్ళకి. వయసులో చిన్నోడువా? ఎవడో ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏముంది? బాబో ఏమి నీ అందం అంది. అది బాబోయ్ కాదు, బాబాయ్ ఏంటి అందం అన్నది. రామ్ ప్రసాద్ గారు, మా ఊరు పక్కనే తాపేశ్వరం, అక్కడంతా నన్ను ఏమంటారు తెలిసిన? ఏమంటారు? మడతగాజా అంటారు. అది మడతగాజు కాదు, కళ్ళ కింద ముడతలున్నాయి కదా, ముడతగాజా అన్నారు. నువ్వు వచ్చిన కానీ నేను చూస్తున్నాను, నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. హలో, ఎమ్మెల్యే గారు కేకేసి నా చేతిలో 4,000 పెట్టారు తెలుసా? ఎమ్మెల్యే గారు పిలిచి 4,000 పెట్టారా? 4,000 పెట్టారు, ముందు నాకు పెట్టారు నా చేతిలో. దాన్నే పింఛన్ అంటారు, వైసీపీ వాళ్ళకి ఇస్తారు. నువ్వేం గిఫ్ట్ అనుకున్నావేమో, అర్థమైందా? ఏమన్నా అది పింఛనా? మొదటి సంతకం నాతో చేయించారా? నేను ఇంకా ఆనందంగా ఇచ్చారేమో అనుకో. మన రాజుగారు కొంచెం మాట్లాడి వీల్ చైర్ కూడా అరేంజ్ చేయండి సార్, ఇంకా అయిపోయింది సీలు. రామ్ ప్రసాద్ ఏంటో మాట్లాడుతున్నావు? చెయ్యొత్తున్నావేంటి? మన వెనకాల ఎవరో తెలుసా? ఎవరన్నారు? రాత్రి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడా? ఏమన్నారా? రాంగ్ నంబర్ పెట్టిమన్నారు. ఇంకేమంటారు? అంతకంటే ఏమంటాడు ఆయన? బిజీగా ఉంటే నీ ఫోన్ కూడా ఎత్తేస్తారా? మన టీంలో డైలాగ్ కింగ్, మామూలుగా చెప్పడు డైలాగు. అమ్మో వచ్చాడు. వచ్చాడు. మైక్ పని చేస్తలేదా? సరిగ్గా టైంకి పని చేయదు మైక్. మైక్ సంగతి చూడండి సార్ మా దొరబాబుకి. హలో, ఆటో రామప్రసాద్ టీంలో డైలాగ్ కింగ్ నేనే కాదా? నువ్వు డైలాగ్ కింగ్ కాదు, బొంగో తెలిసి చెప్పేస్తారులే. నేను చెప్తా చూడు ఇప్పుడు డైలాగ్. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షుండా, డైలాగా అసలు డైలాగ్ చెప్పే ముందు మైక్ పని చేయట్లేదు బాబు, మైక్ పని చేయట్లేదు అంతే. ఇదా పక్కింటి సుబ్బారావు రాడు కొట్టాడు రా. పక్కింటి సుబ్బారావు రాడు కొడతా నువ్వు చూస్తావు.
కొట్టాల్సిందే కానీ ఒళ్ళు దెబ్బలేంటి ఇక మామూలు పట్టుందిలే. బట్టలు దెబ్బలేదా ఒంటి మీద బట్టలు ఉన్నప్పుడు ఇది నీకేం ప్రాబ్లం? గోల్ ఉందండి ఆ, గది నిండా ఏసీ ఉండదు ఆ. గదిలో డబ్బు ఉండదు ఆ. ఏం చేసినా ఎవడేం అడగడు నీకు ఆ జాబ్ కావాలా? ఇక్కడ ఏటీఎం జాబ్ వాచ్మెన్ గా ఎవడేమనడు. అలా కాదు ఎవడ పని చేసుకున్నాడు ఏమి డబ్బు జాబ్ లేదా ఎవడు పని ఆడు చేసుకున్నా సరే డబ్బులు నీకు ఇవ్వాలి. అవును. అయితే పక్క లోపల కంపెనీ కూర్చోబెట్టారు జైల్లో. అలాంటివి మాకు వద్దు. ఇంకొక హలో, అమ్మాయి అందాల తార. శాంతి. అయ్యో బాబు. హలో ఎస్ మీరు చెప్పిన చెప్పకండి అందాల తారని ఆ, కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ చీటీ రాసి పెట్టారు ఏమి రాశారు సార్? ఏం రాశారు? ఏమి ఇయ్యాలా ఉందని రాశారు. ఏదో చీటీలో చూపించు. చీటీలో ఇలియన్ రాశారా? అవును. ఒకసారి చదువుతారా? ఇది ఇలియన్ కాదు ఏలియన్ రాశారు. అలాగే వాళ్ళు చాలా తెలుగులాగా మాట్లాడతారండి మీరు కూడా తెలివైన వాళ్ళు మీరు అబ్బో, చదివానండి. అవునా? ఆ. కానీ మా అనకాపల్లిలో ఇంకా అంతకన్నా తెలివైన వాళ్ళు అబ్బో ఎలా? అదిగో ఒకసారిగా. ఆ. ఆ, సరే మీరు తెలివైన వాళ్ళ మీరు తెలివి చేస్తా సార్ మీరెవరు? లేడీస్ గొప్ప, జెంట్స్ గొప్ప తెలియదు సార్. ఒకే చెప్తారు. ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప. నేను ఆడవాళ్ళని అంటాను మీ మగవాళ్ళ గొప్ప నేను అంటున్నా. సరే మన ఇద్దరు బీచ్లో నడుచుకుంటున్నాము వెళ్తున్నాం. ఒక జ్ఞానం ఉన్న ముట్ట డబ్బు ఉన్న ముట్ట రెండు ఒకటి ఉన్నాయి ఒక జ్ఞానం ఉన్న మూట, ఒక డబ్బు మూట, రెండు బీచ్లు ఉన్నాయి. మీరు అదే తీసుకుంటారు మేము డబ్బు మూట తీసుకుంటాం. అదే చెక్క జ్ఞానం ఉన్న ముట్ట తీసుకుంటాం డబ్బు ఎవరికి లేదు అదే తీసుకుంటాడు. ఏది బ్రతకదు జ్ఞానం. సరే వాళ్ళకి ఒకటి అడిగి చెప్తారా చెప్పు. ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టి వాళ్ళే పంచారు రావాలి ఎందుకు పంచారు ఉన్న వాళ్ళందరూ డౌట్ సూపర్ క్వశ్చన్ అండి. ఇది యూనియన్ క్వశ్చన్. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పనిచేయరు, మగవాళ్ళు ఎందుకు పనిచేస్తారు? ఎందుకు? మీ ఆడవాళ్ళు నిప్పుత పాపం వచ్చాయినా ఏ కొంపలు కూలుస్తారు కానీ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నామా? సరదా నవ్వించుకోండి. సీరియస్ గా చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. We cordially invite Honorable Minister for Home Affairs and Disaster Management, Government of Andhra Pradesh, Srimati Vangamudi Anita గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. So, welcoming. So, welcoming Honorable Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, Sri Kandula Durgesh గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. Hearty welcome, sir. Thank you for gracing this event. We cordially invite Honorable Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh. మంగళమెట్ట వైభవం తరగని మన వారసత్వం మహిళా భక్తి అమ్మవారే శక్తి